ఆపరేషన్ సింధూర్లో గగనతల రక్షణ వ్యవస్థ S-400 చూపించిన సామర్థ్యమేంటో ప్రపంచానికి తెలుసు. పాక్ వెన్నులో వణుకు పుట్టించిన ఈ రక్షణ వ్యవస్థల్ని మరిన్ని సైన్యంలోకి తెచ్చేందుకు ఇండియన్ ఆర్మీ సిద్ధమవుతోంది. దీనిపై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తో నిర్వహించే సమావేశంలో కీలక ప్రతిపాదనలు చేయనుంది భారత రక్షణ సేకరణ మండలి. వీటితో పాటు పలు పెద్ద ప్రాజెక్టులకు డిఫెన్స్ ఎక్విజిషన్ కౌన్సిల్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. భారత అమ్ముల పొదిలోకి అధునాతన S-400 క్షిపణి వ్యవస్థలతో పాటు 60 మిడిల్ రేంజ్ రవాణా విమానాలు కూడా ఉన్నాయి. త్రివిధ దళాల్లో ఆయుధ సామర్థ్యాలను మరింత బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటోంది రక్షణ మంత్రిత్వ శాఖ. మారుతున్న కాలంతో పాటు త్రివిధ దళాల్లో టెక్నాలజీ వాడకాన్ని బాగా పెంచాలన్న ఆలోచనలో ఉంది కేంద్రం. ఇందులో భాగంగానే ఆర్మీలోకి అత్యాధునిక యుద్ధ సామాగ్రిని తీసుకువచ్చేందుకు కసరత్తు చేస్తోంది. భారత వైమానిక దళం కోసం 4 స్క్వాడ్రన్ల రిమోట్లీ పైలట్ స్ట్రైక్ ఎయిర్ క్రాఫ్ట్లు 800 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలిగే బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణులను కొనుగోలు చేయాలన్న ప్రతిపాదనను రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన రక్షణ సేకరణ మండలి సమీక్షించనుంది. ఆధునిక యుద్ధంలో విరివిగా డ్రోన్లను వినియోగిస్తూ ఉండటంతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విభాగాల్లో ప్రత్యేక డ్రోన్ రెజిమెంట్లు, ప్రత్యేక క్షిపణి దళాల ఏర్పాటుపైన చర్చించనున్నారు.